అమ్మమ్మ లేచింది. అమ్మా ఇట్రా. మెల్లగా. విను, డైపర్ మార్చాలి. పొద్దున మార్చచ్చు కదమ్మా. ముందొచ్చి పట్టుకో. రా. సరే. రా, ఇటుపక్క వచ్చి పట్టుకో. ఇంకొంచెం పైకి లేపరా. వదిలే. రోజుకి 4 సార్లు ఇదే పని ఎలా మా చేస్తూ ఉండగలం? దీనికి ఇంకేదైనా ఏర్పాటు చేయొచ్చు కదా. ఇంకేం ఏర్పాటు చేయమంటావరా? ఒక హోమ్ నర్స్ని పెట్టచ్చు కదా. దానికి డబ్బులు ఎవరిస్తారు? నాకు వచ్చే జీతమే చాలడం లేదు. దీనికి తోడు హోమ్ నర్స్ అట. వచ్చి అమ్మమ్మని పట్టుకోరా. జాగ్రత్త, సరిగా పట్టుకోరా. ఇంకెలా పట్టుకోగలం చెప్పమ్మా. త్వరగా కానీ. చూడు, ఇష్టం లేకపోతే నువ్వు ఈ పని చెయ్యొద్దు. నువ్వు వెళ్ళి పడుకోపో.
అయ్యో పాపం ఎంత చిన్నపన్నయ్య చాలా సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా డల్గానే ఉంది ఆవిడ. చాలా మంది ముందంతా ఆవిడే చూసుకునేది. అయిపోయిన తర్వాత మేము కూడా బయలుదేరేమో పనికి వెళ్ళేది, వాడేమో కాలేజ్కి వెళ్ళేవాడు. అదోనయ్యా ఇద్దరు వస్తున్నారు. పాప ఇలా సడన్ గా చనిపోయింది. దిగులు పడకు. ఆవిడ ఇలా మంచం మీద ఉండడం కన్నా ఇలా చనిపోవడం నీ మంచిగా అనుకో, సరేనా? మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే చనిపోయారు. ఆ తర్వాతే నాకు ఇలా జరిగింది. మెడికేషన్ మీరు ఎందుకని ఆపేశారు? అవన్నీ నేను కొద్ది రోజుల క్రితం వరకు సరిగ్గానే వేసుకునేదాన్ని. ఆ తర్వాత నాకు తగ్గిన తర్వాత కొంచెం కొంచెంగా నేను ఆపేశాను. అలా మీకు మీరు ఆపకూడదు కదా. ఇంతకు ముందున్న డాక్టర్ ఇదంతా మీతో క్లియర్గా చెప్పుండాలే. ఆశా, మీకు క్లినికల్ డిప్రెషన్ ఉంది. అదొక విధమైన డిజార్డర్. ఫీవర్ లాగా అదేమీ వచ్చి వెళ్ళదు. దీనికి మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల, మందులు మీరు సడన్గా ఆపేయడం వల్ల మళ్ళీ మీకు ఇష్యూ వచ్చింది. మెడికేషన్ కంటిన్యూ చేయండి, ఓకేనా? మధ్యలో మీకుగా మీరు ఆపేయకండి. మీ ఫ్యామిలీలో ఈ రకంగా ఎవరికైనా ఇలాంటి హిస్టరీ ఉందా? మా అమ్మ కూడా ఇలాగే ఉండేవారు. చటుక్కున ఆవిడికి కోపం వచ్చేది. చిన్న చిన్న విషయాలకి చాలా అప్సెట్ అయ్యేవారు. అందువల్ల అమ్మ ఉన్నంత వరకు నన్ను బాగా అర్థం చేసుకునేవారు. ఏ సమస్య వచ్చినా నేను మా అమ్మతో చెప్పేదాన్ని. నాకు చాలా సపోర్ట్గా ఉండేవారు. ఆ తర్వాతే ఆవిడకి స్ట్రోక్ వచ్చింది. ఆవిడ జ్ఞాపక శక్తి కూడా పోయింది. ఆవిడ చివరి రోజుల్లో నా పేరు కూడా ఆవిడకి జ్ఞాపకం లేకుండా అయిపోయింది. ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు? నాకు కొడుకున్నాడు. డీఫామ్ పూర్తి చేసి ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. మీ అబ్బాయి ఎలా ఉంటాడు? అచ్చు మీలాగేనా? ఏ విషయాన్ని దాచుకుంటా అంతా అమ్మతో చెప్పేస్తూ ఉంటాడా? వాడు నాలా ఉండడు. అచ్చం వాళ్ళ నాన్నగారిలా ఉంటాడు. అన్నా 2 పెగ్గులేవన్నా. ఎప్పుడుగాని మార్కెట్ అందరూ ఇలాగే ఉంటారు. ఓ పెగ్గేరా వెళ్తారా? నీ కష్టాలు నాకు తెలుసు. అందుకే కదా నిన్ను తీసుకురామా. ఏందంటారా? ఆమ్లెట్ తింటావా? వేడివేడిగా తెస్తావా? ఇక్కడ 2 ఆమ్లెట్ బాబు. పల్లీలు కూడా తీసురా. గొప్ప తీసురా. ఇక్కడ త్వరగా రావాలే. రావడానికి లేట్ అవుతా విను. సరే, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. విను గురించి ఏం ఆలోచించావు? వాడి జాబ్ విషయం ఏమైంది? ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 1-2 చోట్ల దొరికింది, కానీ దూరంగా ఉంది. అందుకని వాడు వద్దని వదిలేశాడు.
అయితే ఇక వెళ్ళొచ్చుగా. పక్కనెక్కడన్నా దొరికితే అప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం జాబ్ దొరుకుద్ది? ఆశా, నీకేదైనా కావాలంటే మేమున్నాం కదా. వాడిని జాబుకు వెళ్ళని వదిలే. వాడు వెళ్ళిపోతే ఒంటరిదాన్ని అయిపోతానుగా. నాకంటూ ఇంకెవరున్నారు? ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. విను, ఈ కరోనా ఆ కాలంలో వీల్ చైర్ తీసుకెళ్లి మనల్ని అమ్మమ్మ మనమే రూమ్లో జాగ్రత్తగా పెట్టి చూసుకోవాలి. అది క్లీన్ చేసి ఎక్కడికి పెట్టాను. వెళ్ళినా చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, మాస్క్ వేసుకోండి. ఎవరికి చేతులు నీతోనే చెప్తున్నాను రా, అది తీసుకెళ్లి పెట్టు. ఎందుకంటే ఇప్పుడు కరోనా చాలా ఎక్కువగా వ్యాపించింది. అందువల్ల దాని కూడా OLX లో పెట్టచ్చు కదా, అనవసరంగా అది ఇక్కడెందుకు? పాటించండి. నేను చెప్పింది మాత్రం చేయి చాలు. వేసుకోండి. తప్పనిసరిగా మాస్క్ వేసుకుని బయటికి వెళ్ళండి. ఒకవేళ మీకు దగ్గు గాని జ్వరం గాని ఏదైనా వచ్చినట్టు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఆలస్యం చేయకండి. ఒక వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు మర్చిపోకండి. జ్యోతి కిచెన్ అప్లయన్సెస్ ఛా, కిచెన్ ని మోడర్న్ గా మార్చుకోండి. ఏమైందిరా? ఏం లేదు. మీకు కావాల్సిన అన్ని అది అమ్మమ్మ కళ్ళజోడు. విరక్కొట్టేసావా? లేదు, నేను వరకొట్టలేదు. నువ్వు ఇటు జరుగు. ఒక్క పని కూడా శుభ్రంగా చెయ్యు. Good children. టీచర్, హా, కలర్ ఎలా తీసుకురా? ఆ, లేదు టీచర్, మీరు అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటున్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడం నాకు కష్టంగా ఉంది. పోనీ మీరు లాంగ్ లీవ్ తీసుకోకూడదు? అంతవరకు ఎవరైనా టెంపరీగా ఉంచుదాం. లేదు లేదు, ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. నేనే కంటిన్యూ చేస్తాను. టీచర్, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. చిన్న చిన్న పిల్లల్నే మనం హ్యాండిల్ చేస్తున్నాం కదా, అందువల్ల కొంచెం ప్లెసెంట్గా వాళ్ళ దగ్గర. నేనేం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. అవును అదే మరా
ప్రియా, నేను బయటే ఉన్నాను. నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను. సరే. ఇది టాప్ కదా? ఇది దాని దుప్పటానా? లేదు, ఇదే దుపట్టా. ఓకే, ఇదెలా ఉంది? పర్వాలేదు, కానీ నాకు పింక్ కలరే నచ్చింది. హే, అంతలోనే వచ్చేసావా? హ్మ్. ఆ డ్రెస్ అకేషన్ ఏంటి? చూపించండి. బర్త్డే పర్చేస్. ఓ. అక్క, అది చూపించండి. బాగుంది. అది ఈ కలర్ చూడటానికి బాగుంది కదా, ఇది బాగా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను. బర్త్డేకే కదా. దీని తర్వాత ప్లాన్ ఏంటి? ఏముంటుంది, ఇంటికి వెళ్ళాలి అంతే. ప్రియా, హ్మ్. ఇది అయిపోయిన తర్వాత బయటికి వెళ్దామా? ఏం అక్కర్లేదు విను. ఆ, మ్, ఊరికే అలా బయటికి వెళ్ళి నాకదంతా నచ్చదు విను. ఎందుకు? ఇప్పుడు నీకు వీటన్నిటికీ టైం ఉందా? హా? ఇప్పుడు నీకు కాల్ చేయడానికి, మీట్ అవ్వడానికి, బయట వెళ్ళడానికి టైం ఉంది కదా. నా పరిస్థితి అలా అయిపోయింది, అందుకే. ఏంటి నీ పరిస్థితి? మీ అమ్మమ్మ చనిపోయారు, అవునా? అది నాకు బాగా అర్థమైంది. దానికి ముందు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అప్పుడు నేను కొంచెం మూడౌట్లో ఉన్నాను, అందుకే. ఏంటి? లేదు. నీకు మూడొస్తేనే కాల్ చేయాలనిపిస్తుందా విను? ఏంటి నువ్వు ఇలా విను, మాట్లాడు? నీకు కావాలన్నప్పుడు మాత్రం కాల్ చేయడం, మీట్ చేయడం అవన్నీ నా దగ్గర కుదరదు. ఇక మీదట అలా జరగదు. ఒకవేళ అలా జరిగితే నువ్వు ఇంకో అమ్మాయిని వెతుక్కో. మ్. హ్మ్? థ్యాంక్స్ మేడం. కనీసం నిన్ను డ్రాప్ చేయొచ్చా? అక్కర్లేదు, నేను తనతోనే వెళ్తాను. సండే బర్త్డే, ఖచ్చితంగా రావాలి. నేను తప్పకుండా వస్తాను. మూడంటే మాత్రం వస్తే చాలు. నువ్వేదైనా కొనుక్కోవాలా? లేదు. ఇదిగోరా. సరే, విషయం ఏంటో చెప్పరా. అమ్మ ఎలా ఉన్నారు? బానే ఉంది. రైట్. మీకు ఇవ్వాల్సింది రే, ఆ రోజు 1000 రూపాయలు తీసుకున్నావు. ఏంటి? 1000 రూపాయలా? మిగతాది వచ్చే వారం ఇస్తాను. నేను వచ్చే వారం ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తున్నావు? అరే, నేను నీతో ఇంకా చెప్పలేదు కదా. రే, ఒక హోటల్ పని గురించి చెప్పాను కదా. ఆ పని ఓకే అయిపోయిందిరా, నేను బయలుదేరుతున్నాను. రే, నువ్వు డీఫామ్ చదివి ఇలాంటి ఉద్యోగానికి వెళ్తున్నావేంటి? డీఫామ్ చేరాను కానీ చదవలేదు కదా. ఇప్పుడు ఎవరికిరా చదివిన చదువుకు ఉద్యోగం దొరుకుతుంది? ఏదో ఒక పని చేసి బతకాలి కదరా. రే, మన సజన్ ఉన్నాడే, వాడికి పెళ్లి అయిపోయిందిరా. పెళ్ళైందా? ఏం నీకు తెలీదా? ఇన్స్టాగ్రామ్ ఏవి చూడవా? నేను ఇన్స్టాలో వాడు ఇప్పుడు టాప్ లో ఉన్నాడు రా. ఇదిగో చూడు, ఇలా చూడరా. పోయిన వారం కొత్త కారు కొన్నాడు. ఈ ఇన్స్టాగ్రామ్ తో ఒకటి షోకే కదరా. నువ్వు ఇలా ఏదో ఒకటి వాగుతూ కూర్చునుండు. మన వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోయారా. మనమే ఇంకా ఏం చేతకాని వల్ల ఊరంతా తిరుగుతున్నాం. టిఫిన్ చేయడానికి రావా? ఇప్పుడు వద్దు. అయితే టిఫిన్ వద్దంటావా? నేను మ్యాగీ తింటానులే. అయితే చేసింది ఎవరు తింటారు? నోరు మూసుకొని వచ్చి తిను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకో.
జిమ్మి అక్కడే ఉండు, చెప్తున్నాను కదా పో. ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా? ఉంది సార్. 100 hours ఫార్మా అసిస్ట్ పూర్తి చేశాను. మ్మ్. మధ్యలో 1.5 సంవత్సరం కెరియర్లో గ్యాప్ ఉన్నట్టుంది. సార్ అది ఫ్యామిలీ పరిస్థితి బాగాలేనందువల్ల ఇదే ఊర్లో జాబ్ దొరికితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇంతకాలం గ్యాప్ వచ్చింది. ఏంటి ఈ ఊర్లోనా? అవును సార్, నా ఇల్లు దగ్గరలోనే ఉంది. సార్ మనం ఈ ఊరు బ్రాంచ్గా మనుషులను తీసుకుంటున్నాం. మనం అలాంటి యాడ్ ఇచ్చినట్టుగా నాకు గుర్తులేదు. సారీ బ్రదర్, మీకు సెట్ కాదు. మేము అవుట్ స్టేషన్లోనే స్టే చేసి పనిచేసే వాళ్ళనే వెతుకుతున్నాం, మీరేమనుకోకండి. సార్ మీ కజిన్ ఉన్నారు కదా ఫిలిన్, ఆయన మీకు కాల్ చేసిందే నా ఉద్యోగం గురించి మీతో మాట్లాడడానికి. దానికి ఎందుకు అంతలా లాగుతున్నా? మేము ఇప్పుడు ఒక కంపెనీ కోసం పనిచేస్తున్నాం. మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు జాబ్ కోసం వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ కాస్తనే మర్యాద ఇవ్వాలి కదా. పని కోసం వచ్చారు, షేవ్ కూడా చేసుకోరా? సార్ మా అమ్మమ్మ రీసెంట్గా చనిపోయారు, అందుకే నేను షేవ్ చేసుకోలేదు సార్. ఇదిగో వీళ్ళ బామ్మ కూడా పోయిన వారం చనిపోయారు. ఈ నెల వచ్చారు చూసావా? ఇంట్లో ఇంకెవరున్నారు? మా అమ్మ మాత్రమే ఉన్నారు సార్. నాన్న? ఆయన నా 7వ ఏటప్పుడే చనిపోయారు. అమ్మేం చేస్తున్నారు? అమ్మ ఒక స్కూల్ టీచర్. ఊర్లో ఉన్న పిల్లలకు పద్ధతి గురించి చెప్పి కన్న కొడుక్కి పద్ధతి నేర్పించలేదనుకుంటా. ఈ కాలంలో ఎవ్వరు ఏ సెంటిమెంట్ చూడరు. మీరు బయలుదేరచ్చు. అనవసరంగా మా టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్యాండిడేట్ని లోపల పంపించండి. రేయ్ విను, ఏంట్రా ఎప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్ళావురా? రే ఇక్కడ ఫోన్ ఛార్జర్ పెట్టాను రా, అలా మర్చిపోయి వెళ్ళిపోయాను రా. అందుకే. ఇంకటి విశేషాలు? రే నువ్వు నెక్స్ట్ వీక్ వెళ్తున్నావా? అవునరా, వచ్చే వారం గురువారం వెళ్ళాలి. ఇదిగోరా లడ్డు తిను, ఉద్యోగం దొరికింది కదా, ఇది తిను. బామ్మ నువ్వు తింటావా? ఎక్కువ స్వీట్ తినకూడదు. ఇంకేంట్రా సంగతిలో? రే నాకు ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా ఇక్కడ ఏ జాబ్ దొరకట్లేదురా. కష్టపడి ప్రయత్నించాను. నువ్వు ఇప్పుడు చేరిన చోట నాకు ఏదో ఒక రే నేను మామూలు హోటల్ పనికి వెళ్తున్నాను రా. అదేం పర్వాలేదురా, నాకు ఓకే. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అదే అర్థమైందా? అది కాదు, ఈ జాబ్ చేరిన తర్వాత ఇంకేదైనా జాబ్ వెతుక్కుంటాను రా. అది కాదురా, మీ అమ్మగారు దీనికి ఒప్పుకుంటారా? అదంతా ప్రాబ్లం ఏం కాదు, నేనే ఒప్పిస్తాను. సరే నేను మాట్లాడతాను, ఏదో ఒక దారి వెతుకుదాం, వస్తుందిలే. సరే అయితే నేను బయలుదేరుతాను. ఉండరా, మనం కాసేపు తోటలో కూర్చుందాం. వద్దురా, నాకు చిన్న పని ఉంది. నిజంగానా? అవును. సరే అయితే నేను బయలుదేరుతాను. ఓకేరా. ఓకే. రే ఉండరా ఒక్క నిమిషం, నేను వెళ్లేలోగా ఒక పార్టీ ఏర్పాటు చేశాను, తప్పకుండా వచ్చి. అదేం ప్రాబ్లం కాదు, ఎప్పుడో చెప్పు వస్తాను. నేను చెప్తాను. ఓకేరా. ఏయ్ ఏం లేదు ఏం లేదు, వీడేం చేయడు, ఊరుకో. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. ఓకేరా. వెళ్ళరా. నువ్వు మళ్ళీ సిగరెట్ తాగడం మొదలు పెట్టావా? లేదే. మరి నీ ప్యాంట్ ప్యాకెట్లో లైటర్ కనిపించింది. అది నేను ఇంకొక దానికోసం కొన్నాను, ఎందుకో మర్చిపోయాను.
ఉద్యోగం ఏమైంది? దొరకలేదు. ఏ? సంవత్సరంలో క్యాప్ వచ్చిందని రిజెక్ట్ చేశారు. నాకు ఇక్కడ జాబ్ దొరుకుతుందని అనిపించట్లేదమ్మా. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఊరికే కూర్చుంటావా? ఏంటి ఊరికేనా? సేలంలో నాకు జాబ్ వచ్చినప్పుడు మీరేగా వెళ్ళనివ్వలేదు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో నీకే తెలుసు కదా. నువ్వు అది అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కావాలంటే ఇప్పుడు ట్రై చేయి. అందరూ నా కోసం వచ్చే లైన్లో నిలబడతారు కదా జాబ్ ఇవ్వడానికి. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అందరికీ ఇలాగే జరుగుతుంది. మనమే కొత్త దారి వెతుక్కోవాలి. నాకు ఇక్కడ జాబ్ దొరుకుతుందన్న నమ్మకం లేదమ్మా. అంటే శ్యామ్ నాకు ఒక మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. ఎక్కడ? వాడు పనిచేసే అదే హోటల్లో ఒక జాబ్ ఉందట. ఇంత ఖర్చు పెట్టి చదివించింది హోటల్లో ప్లేట్ కడగడానికా? ఇందులో తప్పే ఉంది. అందరూ చదువు తగ్గట్టు ఉద్యోగం చేస్తున్నారా? విను, ఏదైనా ఒక్కటైనా సక్రమంగా చేరా. ముందు ఎంబీబీఎస్ చదువుతానన్నావు, ఆ తర్వాత అదొద్దన్నావు, తర్వాత డీఫామ్లో చేరావు. దీనంతటికి నాకు ఎంత ఖర్చు అయి ఉంటుందో తెలుసా నీకు? అమ్మ దయచేసి ఎంబీబీఎస్ గురించి మాట్లాడకు సరేనా? నేను నీకు 100 సార్లు పైగా చెప్పుంటాను ఇదంతా నాకు అసలు సెట్ అవదని. ఇది ప్రొఫెషనల్ కోర్సు, బాగుంటుందని మీరే నన్ను ఫోర్స్ చేశారు. అనవసరంగా నా నోరు కెలక్కకండి. మీ వల్లే నాకు ఇక్కడ ఏ జాబ్ దొరకట్లేదు. ఓ, అంటే అంతా నా తప్పేనంటావా? నిన్ను చదువుకోమనడం, ఇప్పుడు ఉద్యోగం దొరకపోవడం అంతా నా తప్పేనంటావా? అవును, అంతా నీ తప్పేనమ్మా. వీటన్నిటికీ నువ్వే కారణం. నానుంటే బాగుండేది. కనీసం ఆయనైనా నా బాధను అర్థం చేసుకుని ఉండేవారు. మీ నాన్న బతుకున్నప్పుడు మనకి సంపాదించింది ఊరంతా అప్పులు, చెడ్డ పేరు మాత్రమే. ఆయన చేసిన అప్పు ఇప్పటి వరకు నేను తీర్చలేదు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావుగా. హోటల్కు పనికి వెళ్తాడట. ఎరా, నిన్ను నేను ఎంత కష్టపడి పెంచాను. ఇది నీకు మంచిది కాదురా. మీ నాన్నలాగే నువ్వు కూడా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళి తీరుతాను. నువ్వెక్కడికి వెళ్ళలేవు. అంత ధైర్యం ఉంటే వెళ్ళి చూడరా. వెళితే ఇంట్లో ఒక శవం తేలుతుంది. ఛ! ఏదో ఒకటి చెప్పి నన్ను ఛ! అమ్మా, నేను ఇంత కొంచెం మాట్లాడాలమ్మా. నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఇలా అవాయిడ్ చేస్తూ ఉండలేవు అమ్మా. లేదమ్మా, లేదు లేదు, అయిపోయింది, అంత సర్దుకుంటుంది. ఏడవకు. నేను తెలియకుండానే దెబ్బ తగిలింది అంటున్నారా? ఆ బిడ్డ ముక్కు నుండి రక్తంగా కారుతోంది. తనేమో ఏడుస్తూనే ఉంది. తన పేరెంట్స్ ఏమో ఆన్ ద వేలో ఉన్నారు. ఏదో అనుకోకుండా అలా జరిగింది. కావాలని నేనేమీ చేయలేదు. టీచర్ నేను ఆ రోజే చెప్పాను కదా ఒక లాంగ్ లీవ్ తీసుకోమని. నాకు ఏ సమస్య లేదు. సమస్య ఏమి లేదంటే మీరు రోజు ఇన్ని మాత్రలు ఎందుకు తీసుకుంటున్నారండి? మీ వల్ల నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇలా చూడండి, మీడియా వాళ్ళకి తెలిసిందంటే ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత ఆ బిడ్డ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళ మనకెలా తెలుసు? సార్, పేరెంట్స్ తో కావాలంటే నేను మాట్లాడతాను సార్. అదేం అక్కర్లేదు. మీరు ఒక పని చేయండి, కొన్ని రోజులకి ఇటువైపు రాకండి.
ఇప్పుడు ఎందుకు ఈ ఫోన్ విరగొట్టావు? నేనా? లేకపోతే నేనా? చెప్పమ్మా, ఎందుకు విరగొట్టావు? నేనేది విరక్కొట్లేదు. మన ఇద్దరం తప్పితే ఈ ఇంట్లో ఇంకెవరు లేరు కదా. పొద్దున్నే నీతో గొడవ పడ్డం నా వల్ల కాదురా. ఇలా చూడు, నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఆ కోపం అంతా నా ఫోన్ మీద చూపించుకో. నాకంటూ ఉన్నది ఫోను, బైక్ మాత్రమే. 24 గంటలు నువ్వు ఆ ఫోన్ని కెలుకుతూనే ఉంటావుగా, ఖచ్చితంగా విరుగుతుంది. అమ్మా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా అయిందా? ఏం పర్వాలేదు, నేనే దీన్ని బాగు చేసుకుంటాను. అమ్మమ్మ చనిపోవడం మంచిదైంది, లేకపోతే నీ టార్చర్ ఆవిడ భరించలేదు. ఇలా చూడరా, మా అమ్మ గురించి నువ్వేమన్నా చెప్పావో? చెప్తే ఏమైంది? ఆవిడ ఎప్పుడు చనిపోతారో నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు కదా. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళరా. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళ నాన్నగారు లేరు అన్న లోటు తెలియకుండానే వాడిని పెంచాను. వాడు ఏం కావాలనుకున్నా కంప్యూటర్, మొబైల్, బైక్, వాడు కోరుకున్నవన్నీ నేను కొనిచ్చాను. అయినా వాడు అందరిళ్ళలో ఇలా జరగడం సహజమే కదా. ఇదంతా మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మా ఫ్యామిలీలో ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. నేను మీకు ఒక టాబ్లెట్ రాసిస్తాను. రాత్రి నిద్రపోయే ముందు ఇది వేసుకుంటే చాలు. మీకేదైనా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే, లేదంటే ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం ఇక్కడికి వస్తే చాలు, సరేనా? ఏవో తలుచుకుంటూ మనసును బాధ పెట్టుకోకండి. ముందు మీరు రిలాక్స్గా ఉండండి. కొంచెం వాక్ చేయండి, ఐస్ క్రీమ్ తినండి. దీనివల్ల మీరు కాస్త బెటర్గా ఫీల్ అవుతారు. നീ
అమ్మా 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 నాతో ఆడుకోక డోర్ ఓపెన్ చేయి అమ్మా 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 ఎందుకలా
తలుపుతారు. హలో, ఆశా, నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే విను నా ఇంట్లో ఉన్నాడు. వినునా? ఆశా, ఆశా, నేను మాట్లాడేది వినిపిస్తుంది కదా? దేనికి? అది మనం కలిసినప్పుడు చెప్తాను ఆశా. నువ్వు ముందు ఒక ఆటో పట్టుకొని నేరుగా ఇంటికి వచ్చేయి. వాడు తెల్లారే ఇక్కడికి వచ్చేసాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నీతో చెప్పలేదు కదూ? వాడు మీ అమ్మని చూశానని చెప్తున్నాడు. వాడిని రూమ్ లో వేసి తాళం వేశారంట. ఏదేదో వాగుతున్నాడు. వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. ఆ రోజు నేను చెప్పింది గుర్తుంది కదా? వాడు ఒక బార్ లోంచి బయటికి రావడం నేను చూశానని చెప్పాను కదా, అది మధ్యాహ్నం టైంలో. నీకు ఆ రోజునది సీరియస్ అనిపించలేదు. వాడు డైలీ తాగుతున్నాడు ఆశా. ఎలా ఉన్నాడో చూసావు కదా, ఎముకల గూడులాగా. నేను వాడి ఏ విషయంలోనూ పట్టించుకోదలుచుకోలేదు. నువ్వు పట్టించుకొని తీరాలి. నువ్వు పట్టించుకోకపోవడమే సమస్య. జరిగిందంతా గుర్తుంది కదా? అప్పుడు ఎలాగో ఆ సమస్యలోంచి బయటపడ్డాం. కానీ మళ్ళీ అదే జరిగిందనుకో. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఇన్ని రోజులు నేను మా అమ్మని చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వీణ్ణి కూడా చూసుకుంటూ ఇంట్లోనే ఉండమంటారా? నేను చెప్పాలనుకున్నది అది కాదు ఆశ. వాడిని కూర్చోపెట్టి నిదానంగా వాడికి అన్ని విషయాలు చెప్పు. సరే, వాడితో నేను మాట్లాడతాను. వద్దొద్దు, మనం చెప్తే వాడు అసలు విండు. వాడికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి చూడు. అదొక్కటే మార్గం. అది మరి దాని గురించి దిగులు పడద్దు. నాకు తెలిసిన మనిషి ఒక అతను ఉన్నారు, నేను చూసుకుంటాను. నువ్వు టీ తాగు. కౌన్సిలింగా? ఎందుకు ఎందుకు అదంతా? మధు సార్ అంటే మీరేనా? దారి కనిపెట్టడం కష్టమైందా? లేదు లేదు, ఈ సందులోకి వచ్చిన తర్వాత చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. ఈయన జార్జ్, ఈవిడ విను వాళ్ళ మదర్. జార్జ్ కి టౌన్ లో ఒక క్లినిక్ ఉంది, క్విక్ మైండ్ కౌన్సిలింగ్. లేదు, ఫ్రెష్ మైండ్ కౌన్సిలింగ్. జార్జ్ కి నేను ఒక ఐడియా ఇచ్చాను. నేను మీకు చెప్పాను కదా. నాకు అర్థమైంది. అది మనం ఫోకస్ చేయాల్సిన ఏరియానే. స్మోకింగ్ అడిక్షన్, ఆల్కహాలిజం. నేను ట్రై చేస్తాను సార్, డోంట్ వరీ. ఆ తర్వాత డోర్ క్లోజ్ అయింది. అది లాక్ అయింది. అప్పుడే నేను దాన్ని చూశాను. ఆ తర్వాత మీరెలా డోర్ని ఓపెన్ చేశారు? కాసేపు తర్వాత అదే ఓపెన్ అయింది. ఆ తర్వాత
తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఆ, అక్కడ ఎవరు లేరు. మ్, ఆ తర్వాత అమ్మ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మ కూడా లేదు. ఓ ఐసి. అందుకే నేను వెంటనే మా బాబాయ్ ఇంటికి వచ్చాను. మీకు ఎందుకని ఇలా అనిపిస్తుంది? అనిపిస్తుందా? నేను చూసిందే మీకు చెప్పాను. అవును, అదే. మీకు మాత్రం ఎలా ఇదంతా కనిపిస్తుంది? ఇలా అడిగితే ఏం చెప్పను? లేదు లేదు, రిలాక్స్ రిలాక్స్, టెన్షన్ పడకండి. రిలాక్స్గా ఆన్సర్ చెప్పండి. నేను రిలాక్స్డ్ గానే ఉన్నాను. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. అర్థమైంది, బాగానే అర్థమైంది. ఊరికే అడిగాను అంతే. విను, డ్రింక్ చేస్తారు కదా? డ్రింక్ చేయడం ఏమీ అంత బ్యాడ్ హ్యాబిట్ కాదు. డ్రింక్ చేస్తారుగా? అంటే నిన్న రాత్రి ఈవినింగ్ టైంలో అలా మీరు డ్రింక్ చేశారా? లేదు. స్మోకింగ్? అవును. సిగరెట్? స్ట్రెస్ కొంచెం ఎక్కువైనప్పుడు ఇది కాకుండా వేరేదైనా ట్రై చేశారా? మీరు కంఫర్టబుల్గా ఏదైనా సరే నాతో ఓపెన్గా చెప్పొచ్చు. నేను ఇదంతా చూసిన వాడినే కదా. లేదు. పర్వాలేదు, ఓపెన్గా చెప్పండి. లేదు. ఇది రోలింగ్ పేపరే కదా, ఇక్కడ ఉంది. సరే వదిలేండి. ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి. బీ కంఫర్టబుల్. మీరు బయలుదేరండి. ఇలా చెప్తే ఎలా? వెళ్ళండి. యూ రిలాక్స్ అ బిట్. ఇలా చూడండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ మైండ్లో ఏముందో లెట్ ఇట్ కమ్ అవుట్. బయలుదేరండి. ఐ విల్ హెల్ప్ యూ. నాకు ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళు. అరే, మీకు ప్రాబ్లం ఏం లేదు, నాకు తెలుసు. సరేనా? నీకు ఏ ప్రాబ్లం లేదు. ఐ నో. నిన్న జరిగిన విషయం ఏదైనా మిమ్మల్ని చాలా వెళ్ళమని చెప్పాను. వెళ్ళు. ఓకే. ఆయనకి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఉండేదా? నాకు తెలిసి ఇంతకు ముందు ఇటువంటిదేం లేదు. కాలేజీ చదివేటప్పుడు తాగేసి కాస్త మాకు ఇబ్బంది పెట్టేవాడు. ఎంబీబీఎస్ చదవాలని ఆశపడ్డాడు. ఎలా ఉన్నాడో చూసారా? ఏమైంది? క్లాసుకే వెళ్ళట్లేదు. ఫోన్ చేస్తే అటెండ్ చేయడు. ఇంటికి సరిగ్గా రావట్లేదు. ఏమైందని వెళ్ళి చూస్తే వాడి రూమ్ లోంచి బయటకు వచ్చి 4-5 రోజులైందంట. తాగుతూ ఉన్నాడు, స్మోక్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు మైండ్ చాలా కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉంది. నిద్రపోయి కనీసం 3 రోజులన్నా ఉంటుంది. ఏ మనిషి అయినా 48 గంటల పాటు పడుకోకుండా ఉంటే వాడు చూడండి చూస్తాడు, వినకూడంది వింటాడు. అదంతా చాలా ప్రమాదకరం. ఆ తర్వాత సార్ మీరు చెప్పినట్టుగానే వాడి ఫ్యామిలీ హిస్టరీ, అమ్మకి ప్రాబ్లం, అలాగే అమ్మమ్మ కూడా. ఇదంతా దాని ఎక్స్టెన్షన్ అయి ఉండొచ్చు. అయితే వాడిని ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా? ఇప్పుడు వద్దు సార్, నేను ఇంకొకసారి మాట్లాడి చూస్తాను. ఆ తర్వాత చూసుకుందాం. కావాలంటే నేను రేపు మళ్ళీ వస్తాను. ఓకే. మీ అత్యవసరపు అవసరాల్ని తీర్చుకోవడానికి డబ్బు మీకు వెంటనే కావాలా? వెంటనే మీ మొబైల్లో డనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే. యాపిల్ ఫ్రెష్ గా ఉండడానికి
శబ్దం అనిపించింది. ఏదో శబ్దం అనిపించిందమ్మా. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దమ్మా. ఉండరా. అక్కడ ఎవ్వరూ లేరు విను. పెద్దగా శబ్దం వచ్చింది, నీకు వినిపించలేదా? నాకేమీ వినపడలేదు. అయితే ఇలాంటి శబ్దాలు నాకే వినిపిస్తున్నాయా? కాసేపైనా నువ్వు నిద్రపోరా, అన్నీ సర్దుకుంటాయి. అన్నీ ఎలా సర్దుకుంటాయి? ఈ శబ్దాలన్నీ నాకే వినిపిస్తున్నాయి. ఆ టీచర్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా? ఈ రోజు మీరు స్కూల్కి వెళ్ళలేదనుకుంటా. ఈ రోజు నాకు లేదు. ఆహా. మీ అబ్బాయి ఇంట్లో లేడా? ఎక్కడున్నాడు అతను? వాడు లోపలున్నాడు. ఆహా. ఆశా, మీరు లోపలికి వెళ్ళొచ్చు. బీనా డాక్టర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. కూర్చోండి. సరే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఆ ఇంట్లో ఎవరూ లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? తెలీదు. టీచర్ ఉదయాన్నే బయటికి వెళ్లారు. కొంచెం సేపటికి ఆ అబ్బాయి కూడా బయటికి వెళ్ళాడు. సార్, అక్కడ ఒంటరిగా ఎక్కువసేపు ఉండకండి. ఎందుకలా? ఆ ఇల్లు అంతగా మంచిది కాదు సార్. అక్క, మీరు ఆ ఇంటి గురించి ఏదో చెప్పారు. ఏంటంట? పక్కింటికి టీచర్ని చూడ్డానికి వచ్చారు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. మీరు వాళ్ళ చుట్టాలా? లేదు, నేను వాళ్ళ అబ్బాయిని కలుద్దామని వచ్చానండి. ఓహో. అది కాదు, అక్క మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటి గురించి ఏదో చెప్పారు. అది ఇంకేమి లేదు సార్. ఆ ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్టుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది వాళ్ళ సొంత ఇల్లే కదా? లేదు, రెంటుకుంటున్నారు. మేమెప్పుడూ ఆ ఇంటి ముందుకు వెళ్ళనే వెళ్ళాం. ఎందుకని? ఏమైంది? ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉండే వాళ్ళొకరు ఊరేసుకొని చనిపోయారు. ఆయన మాత్రం చనిపోలేదు. పాపం, ఆయన భార్యకి బిడ్డకి విషం ఇచ్చి ఆయన చనిపోయారు. వాసన వచ్చిన 5-6 రోజుల తర్వాతే మాకు తెలిసింది. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళారా? గుమ్మం ఎదురుగా ఒక రూమ్ ఉంది కదా, అక్కడే వాడు ఏమండి? వేసుకున్నాడు.
ఆయన భార్య బిడ్డ అక్కడ చనిపోయి ఉన్నారు. కాదే వాడే రూమ్ లో ఈయనొకడు వేసుకున్నా. ఆ పక్క రూమ్ లోనే ఆయన చనిపోయి ఉన్నాడు. ఒకటే. ఇదంతా ఎప్పుడు జరిగింది? అది జరిగి దాదాపు 6-7 సంవత్సరాలు అయింటుంది కదా. 6-7 సంవత్సరాలు అయిందండి. ఆ తర్వాత 2-3 ఏళ్ళు ఇల్లు మూసేస్తుంది. ఆ తర్వాతే హౌస్ ఓనర్ ఇల్లు రెంట్కి ఇచ్చాడు. అద్దెకు వచ్చే వాళ్ళు ఎవరు ఎక్కువ రోజులు అక్కడ ఉండరు. మాక్సిమం 2-3 నెలలు ఉంటారు. లాస్ట్ వచ్చిన వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పారు కదా. ఆ, ఆయన పేరు కూడా ఏదో చెప్పారే. ఆ, ఆనందే. అవును, ఆనంద్. నిజానికి ఆయన మంచివారండి. ఒకరోజు చూస్తే ఆయన కూడా ఉరేసుకున్నారు. మంచిదైన ఆయన చనిపోలేదు, బ్రతికించారు. హలో, మీరు జార్జియాగా? నేను విను అమ్మని. ఆ, చెప్పండి మేడం. ఈ రోజు మీరు ఇక్కడికి వస్తానన్నారుగా, ఎప్పుడొస్తారు? ఆ, అదేంటంటే మేడం, నేను ఇప్పుడు ఊర్లో లేను. నేనే మధు గారికి కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. నిన్న రాత్రి వాడు నా దగ్గర చాలా కోపంగా బిహేవ్ చేశాడు. మీరు వాడికి ఏమన్నా మందులు ఇవ్వగలరా? కావాలంటే నన్ను వాడిని అక్కడికి తీసుకురమ్మంటారా? వద్దు, అవసరం లేదు. నేను నా పనులు పూర్తి చేసుకుని తర్వాత మీకు కాల్ చేస్తాను. సరే. నేను అడిగిన విషయం ఏమైంది? ఏ విషయం రా? జాబ్ అడిగానుక. నేను వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు మర్చిపోయావు కదా. అది కాదురా, ముందు నేను అక్కడికి వెళ్ళాలిగా, తర్వాతే వాళ్ళతో మాట్లాడగలను. రే, నీళ్ళు కలుపుకుంటావా? వద్దురా, నాకు చూడడం మాత్రం చాలు. నీ ఇష్టం. సర్లే, ఓకే. అందరూ చేర్స్ చెప్పండి. తాగరా. సరుకు భలే ఉంది. ఇదిగో కాల్చి. ఎందుకు ఎప్పుడు డల్గానే ఉంటావు? మాతో వచ్చి కలు, డాన్స్ చేయి, రారా. అటెల్ అటెల్. రే మామ, నువ్వు ఇట్రా. ఎలా ఆడుతున్నా చూడండి రా. ఏంట్రా? నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం. పర్లేదు, నేను చూసుకుంటాను రా. చేయి జాగ్రత్త, గీసుకుంటుంది. ఎట్రా, అదిగో అక్కడ అక్కడ కూడా ఉంది. తీ. అరే, బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్కి వెళ్ళాలిరా. వెళ్ళు, లోపలికి వెళ్ళి. లోపల? బాత్రూమ్ లోపల ఉంది. లోపలికి వెళ్ళి రైట్. తీసుకెళ్ళా. తిన్నగా వెళ్ళి రైట్ తిరుగు. ఏమైందిరా? ఏమైందిరా? విను. ఏం లేదు. ఏమైంది చెప్పు. ఎందుకు ఖర్చు? ఏం లేదు.
ఏమైందో చెప్పరా? ఆ? రేయ్, నేనైతే నీ క్లీన్ ఏయ్, చేయనా? పర్లేదు, నేను చూసుకుంటాను రా. నువ్వు రారా. ఏయ్, వీడిని సరే, తీసుకెళ్ళండి రా. రారా. జాగ్రత్త. రారా దా తీసుకెళ్ళండి రా. పర్వాలేదు రారా. ఏం లేదు, నువ్వు కూర్చో. జాగ్రత్త. మెల్లగా నడు. అమ్మా, ఉమ్. ఇవాళ నేను నీ దగ్గర పడుకోవచ్చా? ఒక్కడనే పడుకోవడానికి భయం వేస్తుంది. అందుకనే మొదటి నుండి నేను వద్దు వద్దని చెప్తూనే ఉన్నాను. నేను ఎందుకోసం అలా అన్నానో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరితో ఢీకుంటున్నామో తెలుసుకొని ఢీకోనండి. మళ్ళీ కనుక మీరు నా దారికి అడ్డుపడ్డారంటే మీరు ఫోన్ ఎందుకు తీయలేదా? ఇది ఆవిడే. ఉదయం చెప్పాను కదా, ఆవిడే. ఏదైనా సరే ఫోన్ అటెండ్ చేయండి. ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు కదా. ఏం పర్లేదులే. ఎలాగా నేను మధు గారికి కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. భయంగా ఉందా? ఏ నాకేం భయం లేదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరెందుకు భయపడి చూస్తున్నారు? వాళ్ళు చెప్పింది నిజమా కాదనే ముందు మీరు కనిపెట్టండి, తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు కదా. రాజన్ గారు ఉన్నారా? ఆ, పొద్దున్న నేను మీకు ఇంటి గురించి కాల్ చేస్తాను కదా. ఫోన్లో చెప్పిన విషయాలే, నేరుగా చెప్పడానికి ఏమీ లేదు. కూర్చోండి. ఆ. ఇల్లు మీకా లేక మీరు బ్రోకరా? లేదు సార్, అది నా ఫ్రెండ్ కోసమే. నేను కాస్త ఎంక్వైరీ చేసి వెళ్దామని వచ్చాను. ఆ ఇంటిని అమ్ముదాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అద్దెకిస్తాం. సార్, అది నేను మీతో ఇంకొక విషయం మాట్లాడడానికి కోసం వచ్చాను. ఆ ఇంట్లో ఏదో ట్రాజెడీ జరిగిందని విన్నాను. ఏదో ఒక ఫ్యామిలీ ఆ ఇంట్లో ఏదో ఫ్యామిలీ కాదు, నా కొడుకు, వాడి ఫ్యామిలీ. ఇది అడగడానికి వచ్చారా? సారీ సార్, ఇదంతా నాకు తెలీదు. మీ అబ్బాయి ఏదో సమస్య వల్ల ఇలా కరెక్టేనా సార్? వాడికి ఏ సమస్య లేదయ్యా. సమస్య మొత్తం దానికే, వాడి పెళ్ళానికి. పెళ్ళైన వెంటనే ఆ ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఏదో సమస్య ఉందని ముందు అదే చెప్పింది. ఆ తర్వాత నా కొడుకు మెంటల్ గా బాధపడుతున్నాడని చెప్పింది. అలా చెప్పి చెప్పి వాడు పిచ్చోడైపోయాడు. బయట చెప్పలేని విషయాలన్నీ వాడితో చేయించుకుంది. ఊళ్ళో వాళ్ళందరూ ఏం చెప్పారంటే వాడే వాళ్ళకి పాయిజన్ ఇచ్చి ఉరేసుకొని చచ్చిపోయాడని. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ అయిన కథలా ఉంది కదా. మీ ఇంట్లో ఎవరూ చచ్చిపోలేదా? ఆ తర్వాత ఆ ఇంట్లో మీరు లేరా? అది ఒట్టి ఇల్లే కదా, రాళ్ళు మట్టి చెక్కతో కట్టిన ఇల్లే కదా.
ఆనంద్ గారు ఇల్లు ఇదేనా? అవును, మీరెవరు? చెప్తానండి. సార్ ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. ఆ. ఈయన సమస్య నిద్ర లేకపోవడమే. స్ట్రెస్ దీనికి కారణమని డాక్టర్ చెప్పారు. నన్ను భోజనం పెట్టమని చెప్పి ఆయన రూంలోకి వెళ్లారంతే. ఆయన కనిపించలేదని రూంలోకి వెళ్ళి చూస్తే ఊరేసుకొనున్నారు. నేను చూడడం వల్ల ఆయనకేం కాలేదు. కానీ ఆ రోజు నుంచి ఇదే పరిస్థితి. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరినో చూసినట్టు, ఏదో శబ్దం వచ్చినట్టు చెప్పారు. ఆ ఇంట్లో మేమిద్దరం తప్ప అక్కడ ఇంకెవరూ ఉన్నది లేదు. కానీ సార్, మీరు కొంచెం గమనించి చూస్తే ఆ ఇంట్లో వేరే మనుషుల్ని చూడగలమని ఈయన చెప్తుంటారు. ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలని చెప్పావు? మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామంటే ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా దూరంగా. ఇది చెప్పడానికే అర్జెంటుగా కలవాలన్నవా? అది కాదు. మరి ఇప్పుడు నేను చెప్పేది నువ్వు సీరియస్ గా తీసుకోవాలి. సరే చెప్పు. చెప్పు. వాళ్ళ ఒక రూమ్ లో లాక్ అయిపోయినానని చెప్పాను కదా. నా ఫోన్ కూడా విరిగిపోయిందని నీకు చెప్పాను కదా. అవును. అది చేసింది అమ్మ కాదు. మరి ఎవరో నాకు తెలీదు. అక్కడ వేరేదో ఉంది. ఏముంది? విను. నేను 4 రోజులుగా నిద్రపోలేదు. నేను ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ, నాకు అసలు ఏం జరుగుతుందా అని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అదే నా ప్రాబ్లం. అలాగే అమ్మ నాకు ఒక అతన్ని కౌన్సిలింగ్ కోసం పిలిపించింది. అవును, కౌన్సిలింగ్. నాకేదో ప్రాబ్లం ఉందని మా అమ్మ ఒక అతన్ని కౌన్సిలింగ్ కోసం పిలిపించింది. విను, ఈ విషయాలని నువ్వెందుకు నాకు ముందే చెప్పలేదు? ఇక్కడ నేను ఇంట్లో ఉండలేను ప్రియా. మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. విను, ప్లీజ్. నువ్వు ఉన్నట్టుండి ఇలా వచ్చి చెప్తే, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఇంటికెళ్ళి కాసేపు పడుకొని నిద్రపో, రెస్ట్ తీసుకో. అవును, కౌన్సిలర్ ఏమన్నారు? పర్వాలేదు, వదిలే. పొరపాటుని అడిగాను. విను, ఇంకోటి. బ్రో, సారీ బ్రో. ఏంటో సారీ.
నన్నే కొడతావా? రారా. ఏం చేస్తున్నా? పట్టుకోండి. ఆశా, వీడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈ విధంగా జరిగేది కాదు. ఇప్పుడు మాట్లాడి ఏ ప్రయోజనమూ లేదు. వాడికి కావాల్సిందంతా ప్రాపర్ రెస్టే ఆశ. నేను వాడిని చూసుకుంటాను. నా కొడుకు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఆ అర్థంతో చెప్పట్లేదు. వాడికి కావాల్సింది ప్రాపర్ ఇన్స్టిట్యూషనల్ రెస్ట్. అందులో థెరపీ, మెడిటేషన్ ఉంటుంది. ఆశా, వాడిని బాగా చూడు. వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నిన్నటి వరకు మనకే తెలుసు, ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. దీనికి మించి ఆలోచించడానికి ఏమీ లేదు. పక్కనే ఒక హాస్పిటల్ ఉంది. నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటా. హలో సార్, అది మన విను కేసు ఉంది కదా, అతను చెప్పిందంతా కూడా ఏదో నిజం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నేను ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని అందరూ చెప్పారు. ఇంట్లో ఏ సమస్య లేదు బాబు. సమస్య మొత్తం వాడే. ఈ రోజు బార్ లో గొడవ పడ్డాడు. కష్టపడి ఎలాగోలో ఇంట్లో చేర్చాను. సార్, కావాలంటే నేను ఇంకొకసారి జస్ట్ మాట్లాడి ట్రై చేయనా? లేదు లేదు, ఇక అదేం వద్దు జార్జ్. ఇక కౌన్సిలింగ్ ఏం పనికిరాదు. రేపు మేము వాడిని హాస్పిటల్లో చేర్చేస్తాం. సార్, నేను జస్ట్ ఒకే ఒకసారి మాట్లాడతాను సార్. వద్దు జార్జ్, పిచ్చి వాళ్ళని క్యూర్ చేయడానికి మెంటల్ హాస్పిటలే కరెక్ట్. మనం తర్వాత మాట్లాడదాం. తీసుకొని తినరా. నాకు ఆకలిగా లేదు. తింటేనే ఆరోగ్యంగా ఉంటావు. అప్పుడే నిద్ర కూడా వస్తుంది. రేపొద్దుటికంతా సర్దుకుంటుంది. దేని గురించి భయపడకు. నేను దేనికోసం భయపడుతున్నాను తెలుసా? మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు అందరికంటికి నాకేదో ప్రాబ్లం ఉందని అందరూ అనుకుంటున్నారు. అమ్మ, నాకేదైనా ప్రాబ్లం ఉందా? ఏడవకమ్మా. నా వల్ల ఏడుస్తున్నావా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనమ్మా. అమ్మా,
నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. నీకింకా ఏమీ అర్థం కాలేదా? నన్ను చూస్తున్నావు కదరా. ఇదంతా దేనికోసం? నేనిన్ని రోజులు బతుకున్నది నీకోసం మాత్రమేరా. నా జీవితంలో ఎన్నో తప్పులు జరిగాయి. అదే తప్పు నువ్వు మళ్ళీ చేయకూడదనే నేను. అయ్యో, నీకు కూడా మిగతా వాళ్ళలాగా నా మీద ఏడవకమ్మా, ఏడవకమ్మా, ఏడవకమ్మా. అమ్మా, ఏడవకమ్మా. అన్నీ సర్దుకుంటాయమ్మా. అమ్మా, అమ్మా. ఏమిటి విను? ఆ గ్లాస్ కదిలింది. అది కదిలింది. వెళ్ళొద్దు. అమ్మా, అమ్మా. నీ ఫోన్ ఎదురా? నీ ఫోన్ ఎక్కడుంది విను? లేదు, నా దగ్గర లేదు. ఏంటి?
ముందు వైపు నుంచి వెళ్ళిపోదాం. ఏది ఫ్రిడ్జ్ మీద పెట్టాను. వద్దు విను, వస్తాను. విను.
నన్ను చూడు. ఆ తాళం నాకివ్వు. విను, తాళం నాకిమ్మంటున్నాను. ఇవ్వు. ఇవ్వు. నాకిందులో పెద్ద నమ్మకం లేదు. వాళ్ళు ఇల్లు మార్చాలన్నారు, నేను ఓకే అన్నాను. నేను అదేగా చేయగలను, అంతే. అవన్నీ కూడా ఒక్కొక్కరి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. మనకు వీలైనంత వరకు హెల్ప్ చేయాలి సార్. ఈ విధంగా మనం ఆలోచించడం మొదలు పెట్టామంటే ఏ ఇంట్లో ఉండగలం అసలు? ప్రతి కరెక్టే ఇంటికి గడప ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ సమస్య ఉంటుంది. ఏది ఎలాగో మనం అనుకున్నది జరిగింది. తల్లి కొడుకు కలిసిపోయారుగా. ఇంతకు మించి ఈ ఇంటి గురించి అనవసరంగా మాట్లాడుతూ ఈ ఇంట్లోనే మనం ఎందుకు ఉండిపోవాలో చెప్పండి. కరెక్టే కదా? కరెక్టే. నువ్వేం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు. ఇక మీదట నీకు ఏం జరిగినా అమ్మతో చెప్పాలని చెప్పాను కదా. మనం వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే వాళ్ళ గురించి ఆలోచించాను.